ప్రధాన కార్యదర్శి గారి సందేశం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, గౌరవ సలహాదారులు, విద్యా కమిషన్ చైర్పర్సన్, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. మన దేశ ప్రథమ ప్రధాని, నవభారత దార్శనికుడు, పిల్లలందరూ ఎంతో ప్రేమగా చాచా అని పిలుచుకునే జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని కన్నుల పండుగగా, బాలల దినోత్సవంగా జరుపుకోవటం ఎంతో సంతోషం. పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ భవిష్యత్తు తరగతి గతుల్లోనే నిర్మితమవుతుందని బలంగా విశ్వసించే మన మాజీ ప్రధాని నెహ్రూ గారి అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురావడం కోసం అనేక నూతన విధానాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనవి కొన్ని: ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ప్రతి ఏటా 2 యూనిఫామ్స్ అందించే బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించటం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 600 కోట్ల పైగా వెచ్చించి పాఠశాలలో మరమ్మతులు, కనీస సౌకర్యాల కల్పన, పాఠశాలలకు ఉచిత విద్యుత్తు, రెసిడెన్షియల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచటం, విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యా కమిషన్ ఏర్పాటు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు, డిఎస్సిలో 10,000 మంది ఉపాధ్యాయుల నియామకం, ఎలాంటి కుల మత భేదం లేకుండా నిరుపేద విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి శ్రీకారం, నైపుణ్య విద్యా ఉపాధి అవకాశాల సమ్మేళనానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయటం. ఇటువంటి విప్లవాత్మక కార్యక్రమాలు మీ అందరి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరంతా చక్కగా చదువుకొని ఉపాధ్యాయులుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా ఇంకా అనేక రంగాల్లో రాణించి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తాను. నేటి బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అందరి చిన్నారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రియతమ చాచా నెహ్రూ గారి మాటలతో ముగిస్తాను. The children of a nation are its strength. They are the ones who will carry forward the legacy of the past and translate its ideals to a reality. Jai Hind. గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలతో వెనుకబడి